Yeah, అండి. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండి. ఫ్యూచర్ సిటీ విషయంలో రకరకాల అనుమానాలు. కొంతమంది నమ్ముతా ఉన్నారు, కొంతమంది నమ్మట్లేదు. నమ్మినా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇలా రకరకాల డౌట్స్. నాకు ఎదురయ్యే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఈజ్ అసలు వాట్ ఈజ్ ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? భారత్ ఫ్యూచర్ సిటీ ఏంటంటే ఒక విజన్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, స్మార్ట్ సిటీ, గ్లోబల్ స్టాండర్డ్స్తో కోపప్ అవుతున్న ఒక న్యూ సిటీని. ఇది ఎలా ఉంటుందంటే సెక్టర్ వైజ్ డెవలప్మెంట్ అనమాట. ఏఐకి రిలేటెడ్ ఒక ల్యాండ్ పార్సిల్ ఉంటుంది, అలాగే ఐటీ సెక్టర్ ఒక ల్యాండ్ పార్సిల్లో డెవలప్ అవుతుంది, రెసిడెన్షియల్ అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఒక ల్యాండ్ పార్సిల్లో డెవలప్ అవుతాయి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఒక ల్యాండ్ పార్సిల్స్లో డెవలప్ అవుతాయి, ఫార్మా రిలేటెడ్ ఒక ల్యాండ్ పార్సిల్లో డెవలప్ అవుతాయి, లైఫ్ సైన్సెస్ ఒక ల్యాండ్ పార్సిల్ ఉంటుంది. అంటే కంప్లీట్లీ ప్లానడ్ సిటీ. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. మీరు అక్కడే జాబ్ చేయొచ్చు, అక్కడే స్టే చేయొచ్చు, రెసిడెన్షియల్ సిటీలో స్టే చేయొచ్చు, ఏఐ సిటీలో జాబ్ చేయొచ్చు. ఇది కాన్సెప్ట్. లేటెస్ట్ ట్రెండ్, వరల్డ్ వైడ్గా నడుస్తున్న ట్రెండ్, అదే ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్తో లింక్ అయి ఉంటుంది. తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో పార్ట్ అండ్ పార్సిలే ఫ్యూచర్ సిటీ. అంటే గవర్నమెంట్ టార్గెట్ 2047కి ఫ్యూచర్ సిటీని కంప్లీట్ చేయాలి. 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రీచ్ అవ్వాలి. సో ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇండియాలో లీడింగ్ స్టేట్ కావాలి, వరల్డ్తో కాంపిటీట్ అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ సిటీ అండి.